ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి 1 తెస్సలోనికీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయటం వలన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమెన్, హల్లెలూయా. తెస్సలోనికీయుల సంఘమునకు అక్కడ ఉన్న పరిశుద్ధులకును విశ్వాసులకును దేవుని యందున్న వారికి అపొస్తలుడైన పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయటం వలన దేవుని చిత్తమును నెరవేర్చువారుగా ఉంటున్నాము. క్రైస్తవులైన వారు దేవుని బిడ్డలుగా ఉంటున్న వారము ప్రతి విషయంలో అనగా ప్రతి చిన్న విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణకు ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన దినమంతా మమ్మలను కాచి కాపాడి రాత్రంతా సుఖమైన నిద్రను అనుగ్రహించి మరి యొక్క నూతన దినమును అనుగ్రహించినందుకు దేవునికి అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. అలాగే ఏదైనా నూతనంగా వస్తువు కొన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్య మాకు నూతనంగా అనుగ్రహించిన ఈ వస్తువులను బట్టి మీకు స్తోత్రములు అని దేవునికి వేడుకోవాలి. ఏదైనా ఆపద నుండి శ్రమల నుండి దేవుడు తప్పించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతాము. దేవుని దృష్టిలో మనము ఉంటాము. ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. యేసయ్య మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయము అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్ములను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.